హాయ్ అండి. మునగాకు కారం పొడి అండి. ఇది చాలా మంచిది మన ఆరోగ్యానికి. చాలా బాగుంటుంది, చేసుకోండి మీరు కూడా. ముందైతే నీళ్ళు తీసుకున్నాను, వాటర్లో బాగా 2-3 సార్లు మంచిగా కడగాలి. వాటిని దుమ్ము పట్టి ఉంటుంది కదా, మా ఇంట్లో చెట్టేనండి అది. మంచిగా కోసుకొచ్చాను. శుభ్రంగా 2-3 సార్లు మంచిగా కడిగి ఆరబెట్టుకోవాలి. దాన్ని ఆరిన తర్వాత మనం ఫ్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని మనం దోరగా కొంచెం అది చెమ్మ పోయేదాకా వేయించుకోవాలన్నమాట. తడి లేకుండా కొద్దిగా ఆరబెట్టుకోవాలి. ఆ తర్వాత మనం సిమ్లోనే పెట్టుకొని చక్కగా వేయించుకోవాలి. ఆకంతా కొంచెం కలర్ వచ్చేదాకా, అంటే కొంచెం క్రిస్పీ అయ్యేదాకా కొంచెం ఇట్లా నలిపితే పొడి అవ్వాలి. అప్పుడు దాకా కొంచెం వేయించుకున్నామంటే మనం మిక్సీ పట్టుకునేటప్పుడు పొడి పొడిలాడిద్ది అనమాట. లేదంటే ఇలా వేయించుకుంటే ముద్దగా ఉంటుంది. అది ఇంకొంచెం రావాలి, కొంచెం దోరగా ఇంకొంచెం వస్తే అయిపోయినట్టే. అట్లా నేనైతే 3 సార్లు వేసుకున్నాను. ఆకుని ఎక్కువ వేసుకోకూడదు, మళ్ళీ ముద్ద అయింది. కొంచెంగా వేసుకొని వేయించుకోవాలని. నేను ఎక్కువ పడుతున్నా కాబట్టి కొంచెంగా వేసుకున్నాను. చాలా బాగుంటుంది, చూసుకోండి. మునగాకు తినటం వల్ల చాలా మంచిది. పిల్లలు కూడా తినరు కదా. మనం రోజుకు ఒక 2 ముద్దలు కనుక అన్నం తినేటప్పుడు వేడి అన్నంలో కనుక వేసుకొని 2 ముద్దలు తిన్నా చాలండి. మునగాకు మనం డైలీ వండుకోవాలన్నా వండుకోలేము కదా, అందుకని ఇలా చేసి పెట్టుకున్నామంటే చాలా బాగుంటుంది. నేనైతే 3 సార్లు వేయించాను ఆకుని. చూసి మీరు కూడా చేసుకోండి, చాలా మంచిదండి ఆరోగ్యానికి. అది సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలన్నమాట. చక్కగా వేగిన తర్వాత తీసి ఆరబెట్టాక మిక్సీ పట్టుకోవాలి. అట్లా నలిపితే పొడి అవ్వాలి. కొన్ని అయింది, కొన్ని అవ్వలేదు. ఇంకాసేపు ఒక 5 నిమిషాలు కనుక ఉంటే అయిపోద్ది అది కూడా. మునగాకు చాలా మంచిదండి ఆరోగ్యానికి. చేసిన తర్వాత మిక్సీ పడితే అలా ఉంటుంది, పొడిగా అలా రావాలి పొడి. లేదంటే ముద్దగా అయ్యిద్ది అనమాట. తర్వాత అందులోనే మినపప్పు ఒక 2 స్పూన్లు, ధనియాలు ఒక 2 స్పూన్లు, జీలకర్ర ఒక 2 స్పూన్లు, మొత్తం మంచిగా వేగాలి. ఆ పప్పులన్నీ దోరగా వేయించుకోవాలి. కొంచెం కలర్ వచ్చేదాకా వేయించుకొని, కలర్ వచ్చేంత వరకు దోరగా వేయించుకొని పక్కన పెట్టుకొని, వాటిని మళ్ళీ దాంట్లోనే కొంచెం ఆయిల్ వేసి ఎండుమిర్చి పట్టుకొని వాటిని ఈ పొడిని 2 కలిపేసి కొంచెం ఎల్లిపాయ వేయాలి, గల్లుప్పు వేసుకోవాలి, కొంచెం చింతపండు కూడా వేయాలి దాంట్లో. అది వీడియో మిస్ అయిందండి. చింతపండు, గల్లుప్పు, ఎల్లిపాయ వేసుకొని ఎండుమిర్చిలో పట్టుకొని ఈ పొడి కూడా దాంట్లో వేసుకొని మొత్తం పట్టుకోవాలి. పట్టుకున్న తర్వాత మనం డబ్బా కూడా శుభ్రంగా తుడవాలి, లేదా సీసాలో కానీ తడి లేకుండా చూసుకొని డబ్బాలో పెట్టుకుంటే మనకి బయట 2-3 నెలలైనా ఉంటుందండి, ఎక్కడికి పోదు. చాలా బాగుంటుంది, చేసుకోండి మీరు కూడా. చాలా మంచిది తింటే. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్ అండి.